మీరు దేవుళ్ళకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు, కానీ ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేస్తారుగా, నైట్ టైం భోజనం చేసిన తర్వాత ఒక గంట వాకింగ్ చదువుకుంటారుగా, ఆ వాకింగ్ చదివి ప్రేయర్ చేసుకుంటారుగా, చేసుకుని నిద్రపోతారుగా. ఆ నిద్రపోయే ముందు కాస్త అలా మంచం మీద నిద్రపోయే ముందు ఒకసారి ఆలోచించండి లైఫ్ని. బుద్ధిమంతులు ఏం చేస్తారంట? ఆలోచిస్తారు. ఏం ఆలోచించాలంటే, ఒకప్పుడు నేను ఎక్కడ చదువుకున్నాను, ఆ తర్వాత నేను ఏం సాధించాను, ఆ తర్వాత ఎన్ని మార్గాలు గుండా నా లైఫ్ తిరిగింది, తర్వాత నా లైఫ్ ఎక్కడ ఆగింది, ఎక్కడి నుంచి నా లైఫ్ టర్న్ తీసుకుంది, ఇప్పుడు ఎక్కడుంది, రేపు ఏమి అవ్వబోతుంది, దీని వెనకాల ఎవరైనా నా లైఫ్లో కలగ చేసుకుంటున్నారా, మనుషుల వల్ల సహాయం దొరికిందా, నా లైఫ్ నాకే అర్థం కలిగినప్పుడు నా లైఫ్ని దేవుడే దగ్గరుండి మార్గం లేని పరిస్థితుల్లో దేవుడు నన్ను నడిపిస్తున్నాను, అలాగ ఆలోచించు, నీకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా లైఫ్లో నా దేవుడు నాతో కూడా ఉండి, చెప్పండి, చేదు నీళ్ళు, గరుకైన మార్గాలు, ఎడారి మార్గాలు మూసుకుపోయిన పరిస్థితుల్లో కూడా దేవుడు నాతో ఉండని ఈజీగా నువ్వు పసిగడతావు. ఇది ఎవరు ఆలోచిస్తారు చెప్పిన? బుద్ధిమంతులు ఆలోచిస్తారు. ఒకప్పుడు ఎక్కడున్నాను, ఎక్కడ చదువుకున్నాను, ఇప్పుడు ఎక్కడుంటున్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడే ఎందుకున్నాను, నా లైఫ్లో ఎవరో పర్పస్ ప్రకారం ఎవరో నడిపిస్తున్నారు నా లైఫ్ని. అలాగే ఎలా తిరిగి ఈ చర్చికే నేను ఎందుకు వచ్చాను, ఇక్కడే ఎందుకు కూర్చున్నాను, ఈ వాక్యాలే ఎందుకు ఎట్టినాను, ఈరోజు ఈ మెసేజ్ నా ముఖం మీదే ఏలెట్టినట్టు ఎందుకు నాకు చెప్తున్నాడు. ఎవరో నేను గైడ్ చేస్తున్నట్టు నీకు అనిపించట్లేదా? ఆ గైడ్ చేసేది ఎవరో కాదు, జేమ్స్ కాదు, సురేష్ కాదు, డేవిడ్ కాదు, సుధాకర్ కాదు, ఎవరో కాదు. నేను గైడ్ చేస్తున్నది ఒకే ఒకరు, ఎవరు చెప్పండి? నేను పుట్టించిన యెహోవా దేవుడు.